జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లోని చాయ్ పే చర్చా కార్యక్రమానికి విచ్చేసిన సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలవంతమైంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఏ పార్టీ చేయలేదని, ప్రజల్లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను మమేకం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే బెదిరింపులకు మాత్రమే పనిచేశాడు తప్ప అభివృద్ధి శూన్యం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. అభివృద్ధి ఎన్నికల లోపే చూపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ 18 నెలల పరిపాలనలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రజలను గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, చేసిందా అని అడుగుతా ఉన్నా. హరిజనులకు, గిరిజనులకు దళిత బంధు పేరు మీద ఏదేమైనా కానీ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, నేను 2 పర్యాలు పార్లమెంట్ మెంబర్గా 4 సార్లు పోటీ చేసిన. ఈ జూబ్లీహిల్స్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి హయాంలో, ఆ తర్వాత నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. రోడ్లు కానీ, హై టెన్షన్ వైర్లు కానీ, కమ్యూనిటీ హాల్లు కానీ, అదేవిధంగా పవర్ బోర్డ్స్ కానీ, అన్ని చాలా అభివృద్ధి కార్యక్రమం ఇక్కడి నుంచి షేక్పేట వరకు ఎంపీ నిధులే కాకుండా సొంత నిధులతో కూడా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అనివార్య కారణాల వల్ల ఎంఐఎంతో లేకుండా కొత్త పార్టీ బీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత చాలా మార్పులు రావడం వల్ల ఇక్కడ కొన్ని అవకతవకలు జరగడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇది కాంగ్రెస్ గడ్డ, జూబ్లీహిల్స్ గడ్డ. ఈ దానికి మాకు జంగా రాఘవరెడ్డి గారు వరంగల్ నుంచి సీనియర్ నాయకుడు, పెద్ద నాయకుడు, చైర్మన్గా ఉన్నటువంటి నాయకుడిని ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. నాతో పాటు డివిజన్ ప్రెసిడెంట్లు కృష్ణ గారు, మోసిన్ గారు, సిఎన్ రెడ్డి గారు, మనోజ్ గారు, మైనార్టీ ఆజం భాయ్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ ఇప్పుడు జంగా రాఘవరెడ్డి గారు చెప్పినట్టు 50-60 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎన్నో దాండీలు చేసి పవర్ ఉన్నదని కదా అని అందరినీ మబ్బపెట్టి పవర్ యూజ్ చేసి గెలిచింది. ఈడ అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు, ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక సన్న బియ్యం కానీ, బస్సు ఫ్రీ, రేషన్ కార్డులు మొన్న చేసి కొత్త రేషన్ కార్డులు, ఒక్కటి కాదు 2 అనేక అభివృద్ధి కార్యక్రమాలు. యువకులకు స్పోర్ట్స్ స్టేడియం, ఒలింపిక్ స్థాయిలో క్రీడలు నిర్వహించడానికి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మా రాఘవరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వివేక్ గారు, మంత్రి వారి తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం కేవలం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. కాంగ్రెస్ అభివృద్ధి చేసినట్టు పనులు చెప్పి ఇక్కడ వచ్చి మన పాతలందరినీ కూడా చాయ్ పే చర్చ పలకరించడానికి రావడం, అందరినీ కదిలియాలి కదా. అవసరం వచ్చిందని వచ్చినాం ఇక్కడ అందరం. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడైనా వస్తుంది, బై ఎలక్షన్ అయితే వస్తుంది. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి గారు చేసిన పనులు, ఈరోజు యావత్ భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ తో కొట్లాడుతున్న నాయకులు ఎవరన్నా అంటే రాహుల్ గాంధీ గారు. హిందుస్థాన్ के सर जमी पर कोई लड़ रहा बीजेपी के खिलाफ बोले तो वो राहुल गांधी ऐसा नेता है, कन्याकुमारी से लेकर कश्मीर तक पैदल या 4500 किलोमीटर, नेपाल से महाराष्ट्र तक, मणिपुर से महाराष्ट्र तक, आज कुलगणना
जिसका जितना आबादी उतना हिस्सेदारी बोल के उन्हें आवाज उठाए ఆయన లేపిండు ఈ రోజు 42% రిజర్వేషన్ కల్పించాలని రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా బీసీల పక్షాన ఉండి ఈ రోజు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ పంపించి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు దానికి కాలుకు పెడితే మిడకు పెడుతూ మళ్ళీ 10%